அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அற்புதங்கள் புரிய போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. ఏంటి బాబా యూపీఎస్ అంటే ఎప్పుడు ఈ ఆటలో పాటలేనా? బ్రో జస్ట్ ఏమన్నా యూపీఎస్ అంటే ఆటలో పాటలు అనుకుంటున్నాం కదా. సరే, ఇదే రోజు చాలా మంది ఉండొచ్చు కదండి. అయితే ఈ 5 days మా స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారో చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ 5 daysలో వారు నేర్చుకున్న ప్రతి టాపిక్ గురించి వాళ్ళు ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అడగడానికి మీరు ఎవరైనా సిద్ధమా? ఇంక్లూడ్ అమ్మగారు గారు ఎవరైనా అడగచ్చు. దీనిలో ఒక కథ పేరు ఉంటుంది. ఆ టాపిక్ సంబంధించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ప్రతినిధిస్తారు. యూపీఎస్ అంటే ఆటలే కాదు, పాటలే కాదు, వారి యొక్క తెలివితేటలు కూడా మీకు చూపించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇది మనం ఎవరైనా వచ్చి ఒక స్కిప్ చేయొచ్చు. కథ పేరు నిర్భయుడైన స్థిరుడు దానియేలు. దాని గురించి ఎవరు చెప్తారు? మానసిగా కొనుగోబడిన రాజ్యానికే బహుప్రముఖునిగా ఎదిగిన వ్యక్తి దానియేలు. దానియేలు అనగా గుర్తు రావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటిదంటే సింహాల నోలను సైతం మూయించిన విశ్వాసం. రాజజ్ఞాన్ని ఎదిరించి దేవునికి ముమ్మారు ప్రార్థించిన వ్యక్తి. దానియేలు గురించి నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన, విశ్వాసం, ధైర్యం. ఇంకా దీనిలో కొన్ని స్థితులు ఉన్నాయి. ఎవరైనా తీసి అడగచ్చు, తల్లిదండ్రులు రావచ్చు ఎవరైనా. కథ పేరు మరణము వరకు నమ్మకస్తుడు స్టెఫెను. ఈ 5 రోజుల టీబీఎస్ క్లాస్లో మేము నేర్చుకున్నాం. 3వ రోజు స్టెఫెన్ గురించి నేర్చుకున్నాం. అది నేను చెప్పబోతున్నాను. బ్రతుకుంటా క్రీస్తే, చావైనా మేలే అని తన ప్రాణాలు సైతం లెక్క చేయని వ్యక్తే స్టెఫెన్. ఆదిమ సంఘ పెద్దలు ఏర్పరచుకున్న 7గురులో ప్రముఖుడు స్టెఫెను. యెహోవా దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభుని చూచిన వ్యక్తి. ఎదుటివారిని ప్రేమిస్తూ క్షమిస్తూ తనలో క్రీస్తు ప్రేమను కనపరిచే స్టెఫెన్ నుంచి నేను నేర్చుకున్నది
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనను ప్రకటించడమే. కథ పేరు పట్టుదల గల యువకుడు నెహెమియా. నెహెమియా గురించి మొదటి రోజు నేర్చుకున్నాము. పట్టుదల గల నెహెమియా గురించి చెప్తున్నాము. శత్రుసేనలు దాడి చేసిన కూలిన యెరూషలేము గోడను కేవలం తిరిగి 52 రోజుల్లో పూర్తి చేసిన యోధుడు. నెహెమియా అనే అర్థం యెహోవా ఓదార్చువాడు. శత్రువులు అడ్డగిస్తున్నప్పటికీ ప్రార్థన, విశ్వాసం, ముందు చూపు కార్యాన్ని సాధించిన వ్యక్తి నెహెమియా. నెహెమియా గురించి నేర్చుకున్నది పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే. వెరీ గుడ్, బాగా చెప్తాను. ఇంకా ఎవరైనా పిల్లలు అడగచ్చు, కాస్త టిప్స్ ఉన్నాయి. కథ పేరు రక్షణ పొంది పరిచర్య చేసిన లూదియా. దేవుని మాటలు వినగానే తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చింది. లూదియా పొందిన రక్షణను తన కుటుంబానికి కూడా పంచింది. లూదియా పౌలు గారిని ప్రేమించి గౌరవించినట్లు మనం కూడా మన దైవ సేవకుల్ని సత్కరించాలి. What do you learn from these VBS classes? మేము 5 రోజుల్లో నేర్చుకున్న VBS కథలను నేను చెప్తున్నాను. మొదటిది నెహెమియా ముందు చూపు కలవాడు. రెండవది దానియేలు విశ్వాసం, ధైర్యం కలిగిన వ్యక్తి. స్టెఫెన్ క్రీస్తు కొరకే బతకాలి. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకోవాలి అనే వ్యక్తి. వల్లే వాక్యాన్ని ప్రకటించాలి. ధన్యవాదాలు. Bro, right now VBS and only dancing classes కాదు. VBS is not only for dancing, it's something else in Christ. మరి సూపర్ న్యాచురల్ అంటే సూపర్ న్యాచురల్ అంటే సూపర్ న్యాచురల్ అంటే